వార్డుకు వెంకటపూరు, పెద్దూరు, పెద్ద బోనాల మరియు చిన్న బోనాల, ముష్టిపల్లి, చంద్రంపేట రౌడులో ఉన్నటువంటి రైతులకు మరి ఇప్పుడైతే వరి కోయడానికి వచ్చింది కాబట్టి వడ్లు వారబోసుకోవడం కోసం ఈ విలీన గ్రామాలకు సంబంధించిన దాంట్లో జాగాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం మరి అధికారుల దగ్గరికి వెళ్ళి మరి రైతులతో కలిసి మాజీ కౌన్సిలర్లము, సర్పంచ్లము, సొసైటీ చైర్మన్స్ కూడా అందరం కలిసి వెళ్చి మన యొక్క గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులకు మరి గౌరవ అధికారులకు అందరికీ కూడా విన్నవించడం జరిగింది. మరి ఈరోజు వెంకటపూర్ నుంచి వెళ్ళి ఏదైతే కలెక్టరేట్కి వెళ్తున్నటువంటి బైపాస్, సెకండ్ బైపాస్ ఏది ఉందో ఒకవైపు ఉన్నటువంటి దారి రైతుల అవసరాల కోసం ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. రిక్వెస్ట్ పరంగా రైతుల అవసరాల కోసం ఈ యొక్క రోడ్డుని తాత్కాలికంగా మేము దీన్ని రైతుల కోసం బంద్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ అధికారులు, మరి ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, మరి వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా సహకరించాలని చెప్పి కోరుకోవడం జరుగుతున్నది. వెళ్తున్నటువంటి రహదారి ఏదైతుందో ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇంతకు ముందు కూడా ఈ బైపాస్ లేనప్పుడు వెంకటపూర్ నుంచి డైరెక్ట్ సిరిసిల్ల బస్టాండ్ నుంచి కలెక్టరేట్కి వెళ్తున్నటువంటి వాహనదారులు అదేవిధంగా ఒక 15-20 రోజులు, నెల రోజుల వరకు ఈ యొక్క దారిని మేము మళ్లించడం జరిగింది. కనుక దీన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి తెలియజేయడం జరుగుతున్నది. ఈ యొక్క ప్రభుత్వానికి విన్నవించనైనది ఏమనగానంటే రైతు లేనిదే రాజ్యం లేదు. మరి ఎద్దేసిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడటం మరి చరిత్ర లేదు. కనుక రైతుల కష్టాలని, బాధలని మరి అలా గ్రహించుకొని ఈ యొక్క రోడ్డుకు ఖచ్చితంగా మేము ఏదైతే తాజాగా బంద్ చేసినటువంటి ఈ రోడ్డుని అదే విధంగా కొన్ని రోజులు కొనసాగించాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని రైతులందరి తరఫున నేను కోరుతున్నాను. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్.